ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు భారత్ ఆస్ట్రేలియా వెళ్తాయని భావిస్తున్నట్లు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఆ రెండు జట్లు చెరో 2 సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్నట్లు చెప్పాడు. వీళ్లకు పోటీగా హోమ్ గ్రౌండ్స్ కావడంతో పాకిస్తాన్ రేసులో ఉంటుందని అన్నాడు. ఒక్కొక్కసారి పాకిస్తాన్ అంచనాలకు దొరకకుండా ప్రదర్శన చేస్తుంది అని రికీ పాంటింగ్ తెలిపాడు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టేది భారత్ ఆస్ట్రేలియానని అనుకుంటున్నా. 2 సార్లు ఈ ట్రోఫీని ఈ 2 టీంలు సొంతం చేసుకున్నాయి. ఇటీవల ప్లేయర్లు ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. అయితే వీళ్ళకి పోటీగా పాకిస్తాన్ కూడా రేసులో ఉంటుందని, హోమ్ గ్రౌండ్ కాబట్టి పాకిస్తాన్ నుంచి ప్రత్యర్థులకు సవాల్ తప్పదని, ఆ జట్టు అంచనాలు దొరకకుండా ప్రదర్శన చేయడంలో ముందుంటుందని రికీ పాంటింగ్ తెలిపాడు. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. 2023 వన్డే ప్రపంచ కప్ పాయింట్ల పట్టికలో టాప్ 8 లో నిలిచిన 8 జట్లు ఇందులో పాల్గొంటాయి. ఇక భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్, ఆ తర్వాత 23న పాకిస్తాన్ తో, ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్ తో టీమిండియా తలపడనుంది. అయితే దీనికి ముందు ఈ నెల 6 నుంచి ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో ఈ 3 వన్డేల సిరీస్ టీమిండియాకు సన్నాహంగా ఉండనుంది.